శాంతిరామ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఆర్చర్ విద్యా సంస్థల డైరెక్టర్ గారికి, రఘురామ్ సార్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసిన కార్యక్రమాలు ఎంతో మా గిరిజన జాతికి చాలా మాకు సంతోషాన్ని కలిగించింది. అందుకు మేము ఆ కారణం ఏమంటే 2019, 20లో 21లో కూడా కరోనా సమయంలో మాకు చాలా సహాయం చేశారు. అదేవిధంగా అప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో కూడా ఆయన మా వాళ్ళు మన చాలా అట్టడుగున నివసిస్తున్నటువంటి గిరిజనులు కాబట్టి ముందస్తుగా వైద్యం చేయాల్సింది వాళ్ళకే అని హాస్పిటల్ యాజమాన్యం తరఫున డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మాకు ఎమ్మడే చికిత్స చేసిన గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టి ఆయన పేరు మీద మేము అలాంటి ఏదన్నా సమస్య వచ్చినా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులకు వాళ్ళ సొంతంగా ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన ఏంటంటే ప్రతి వైద్యులకు కూడా అనేక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళకు వైద్య సేవలు అందించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. ఏదైనా కన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా, డిస్కౌంట్లన్నా, సర్జరీ అన్నా, ఏదైనా మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అలాంటి కార్యక్రమాలన్నీ చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి సందర్భంగా మాకు కృతజ్ఞతగా ఆయన సుఖంగా 100 ఏళ్ళు జీవించాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం, ఇది నా 6వ సంవత్సరం అనుకుంటా, ఇది 6వ సంవత్సరము. ప్రతి సంవత్సరం కూడా మేము ఆయన పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ అన్నదాన కార్యక్రమం చేశాము. ఇలా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మన ఎస్ఆర్బిసి కాలనీలో పరివర్తన లైఫ్ సెంటర్ నందు అబ్రావ్ గారి నిర్వాహకుడు అబ్రావ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు ఎయిడ్స్ బాధిత పిల్లలకు చాలా నిజంగా వాళ్ళకు చూస్తే చాలా బాధేస్తుంది. అలాంటి పిల్లలను కూడా మనము వాళ్ళతో కలిసి పంచుకుంటే మనసు సంతోషంగా ఉంటుందని, అలాగే రఘురామ్ సార్ జన్మదినం వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సి మన అదృష్టాన్ని ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇవాళ సంతోషంగా భావిస్తున్నాను. ముందుగా నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన సేవలకు గిరిజన జాతులు ఎప్పుడు కూడా మా సంఘం తరఫున కానీ ఏ సమస్య వచ్చినా, మీకు ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన ఏమొచ్చినా కూడా మీ గిరిజన పిల్లలకు ఏ కాలాన్ని ఉచితంగా సేవ చేయడానికి ముందున్నా అని చెప్పేసి నాతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ముందస్తుగా నాకు ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించినటువంటి రఘురామ్ సార్ గారికి, అదేవిధంగా మా టీం సభ్యులు మా రాష్ట్ర కార్యదర్శి రవినాయక్ గారికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.